ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుందిలే గాంజా. హైదరాబాద్ అని చెప్పొచ్చు ఓపెన్లీ, బికాస్ చాలా డ్రగ్ కేసెస్ చూసాము. ఆహారం మంచిదైనా 3 పూటల ఆహారాన్ని ఒకేసారి కడుపులో పెడితే బాడీ తట్టుకోలేదు. అదేవిధంగా అంత ఎక్సెసివ్ డోపమిన్ అనేది మన బాడీలోకి వచ్చినప్పుడు చాలా వరకు మనం శివుని చూసుంటాము, నిర్వికల్ప సమాధి పోస్చర్లో, అంటే ఒక మెడిటేషన్ పోస్చర్లో ఉంటారు. మెంటల్ వెల్నెస్కి ఇది ఎలా రిలేటెడ్? ఈ ఓంకారాన్ని మనం స్మరించినప్పుడు మన బ్రెయిన్ లోపల ఉండే వన్ ఇంపార్టెంట్ క్రేనియల్ నర్వ్ అన్నది ఫోన్ ఇచ్చేస్తూ ఉంటాం పిల్లలకి. సో స్క్రీన్ టైం అనేది పిల్లల బ్రెయిన్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఒక పసివాడి మెదడు ఒక మట్టి ముద్ద లాంటిది. దాన్ని మనము ఏ విధంగా మౌల్డ్ చేస్తే అది ఆ విధంగా మౌల్డ్ అవుతుంది. హలో ఎవ్రీవన్, ఇవాళ ఒక అమేజింగ్ అచీవర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ మధ్య కాలంలో చాలామంది మెంటల్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. అండ్ నిజంగానే వాటి నుంచి బయటకు ఎలా రావాలి, అసలు ఏ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి, విత్ రీసెర్చెస్, విత్ ప్రూవెన్ స్టడీస్తో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ విరించి గారు, సైకియాట్రిస్ట్. హలో డాక్టర్ విరించి గారు, ఎలా ఉన్నారు? హలో లాస్య గారు, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ అండి. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అంటే సో మెనీ డ్రగ్స్ ఆర్ దేర్ టు గెట్ అడిక్టెడ్. ఇప్పుడు ఎస్పెషలీ నవ్ డేస్ హైదరాబాద్ అని చెప్పొచ్చు ఓపెన్లీ, బికాస్ చాలా డ్రగ్ కేసెస్ చూసాము. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఈ టైంలో ఈ యూత్కి ఆ బ్రెయిన్ ఫంక్షన్స్ కానీ, ఆ తర్వాత రీహాబిలిటేషన్కి వెళ్తారు కానీ, బట్ ఈలోపు ఎంత డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది? ఐ థింక్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే ఒక 10 years క్రితము లేదా ఒక 20 years క్రితము ఒక సైకాట్రిస్ట్ ఒక అడిక్షన్ కేసు చూసినప్పుడు సింగిల్ సబ్స్టెన్స్ తోటి వచ్చేవాళ్ళు. అంటే ఒక పర్సన్, నేను ఆల్కహాలిజంలో ఉన్నాను, ఆల్కహాలిక్ అడిక్ట్, లేదా నేను స్మోకింగ్ అడిక్ట్, ఆ విధంగా ఒక్క పదార్థాన్ని వాడేవాళ్ళు. గ్రాడ్యువలీ అది 2 things మారింది, ఆల్కహాల్ అండ్ సిగరెట్, లేదా ఆల్కహాల్ అండ్ గుట్కా. ఇప్పుడు పాలీ సబ్స్టెన్స్ అంటున్నాం, 2 or more than 2. సో ఒకే మనిషిలో ఆల్కహాల్ ఉంటుంది, స్మోకింగ్ ఉంటుంది, క్యానాబిస్ ఉంటుంది, ఇంకా హార్డ్ డ్రగ్స్ ఉంటున్నాయి. ఈ విధంగా మల్టిపుల్ సబ్స్టెన్సెస్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ రకంగా మల్టిపుల్ సబ్స్టెన్సెస్ అనేది తీసుకున్నప్పుడు మన బ్రెయిన్ లోపల ఎక్సెసివ్ డోపమిన్ అనేది తయారవుతుంది, విచ్ ఇస్ వెరీ బ్యాడ్ అండి. అంటే డోపమిన్ మంచిదైనా, నేను ఎప్పుడూ అంటుంటాను, ఆహారం మంచిదైనా 3 పూటల ఆహారాన్ని ఒకేసారి కడుపులో పెడితే బాడీ తట్టుకోలేదు. అదేవిధంగా అంత ఎక్సెసివ్ డోపమిన్ అనేది మన బాడీలోకి వచ్చినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్, ఒకటి తట్టుకోలేక సెల్స్ డ్యామేజ్ అవుతాయి. సెల్స్ ఒకటే డ్యామేజ్ అవ్వడం కాదు, మన సిస్టంలో ఉండే డోపమిన్ ఫ్యాక్టరీ, అంటే మనం న్యాచురల్గా మన బ్రెయిన్ తయారు చేసుకునే డోపమిన్ ఏ ఫ్యాక్టరీ నుంచి తయారవుతుందో ఆ ఫ్యాక్టరీ టోటల్ కొలాప్స్ అవుతుంది, బికాస్ ఎక్సెస్ హైపర్. దానివల్ల లోపల ఫ్యాక్టరీ లేదు, మనకు వచ్చే డోపమిన్ బయట నుండి మాత్రమే వస్తుంది. ఆ బయట నుండి రావడం కొద్ది గంటల సేపు ఆగిపోయినా కూడా బాడీ రెస్ట్లెస్ అయిపోతుంది. సో ద టిపికల్ విత్డ్రావల్ సిమ్టమ్స్, మీరు అన్నట్టు ట్రెమర్స్ కానివ్వండి, ఇరిటేషన్, రెస్ట్లెస్నెస్, ఇంకా కొందరిలో అయితే హాలుసినేషన్ స్టార్ట్ అయిపోతాయి, సివియర్ అగ్రెషన్, స్లీప్ డిస్టర్బెన్సెస్, ఇవన్నీ అయిపోయే వరకు వాళ్ళు మళ్ళీ ఆ డోపమిన్ని కోరుకుంటారు. అండ్ మల్టిపుల్ సబ్స్టెన్సెస్ ఉండే వరకు అది ఒక్క సబ్స్టెన్స్ నుంచి అంత డోపమిన్ రాలేదు. సో వాళ్ళు అన్నీ కూడా మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది ఆ డోపమిన్ని కరెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఒక రీసెంట్ స్టడీ అండి, యుఎస్లో వాళ్ళు ఒక 1000 members ఈ గంజాయి గురించి ఒక స్టడీ చేశారు, క్యానబిస్ గురించి. సో వీళ్ళు చేసిన స్టడీ ఏంటి అని అంటే, ఈ 1000 members వాళ్ళు 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఫస్ట్ కేటగిరీ ఎవరు అని అంటే, ఎక్కువగా క్యానబిస్ తీసుకున్న వాళ్ళు. సో ఎక్కువగా అని అంటే అట్లీస్ట్ ఒక 1000 సార్లన్నా తీసుకున్న వాళ్ళు ఒక కేటగిరీ. రెండో కేటగిరీ ఒక 10 నుండి ఒక 500 లేదా ఒక 10 నుండి ఒక 1000 లోపల సార్లు తీసుకున్న వాళ్ళు, అది సెకండ్ కేటగిరీ. మూడో కేటగిరీ జస్ట్ ఫ్యూ టైమ్స్, అంటే లెస్ దెన్ 10 times ఇన్ దేర్ హోల్ లైఫ్ టైం తీసుకున్న వాళ్ళు. అయితే అన్డౌటెడ్లీ 1000 సార్లు కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళల్లో తీవ్రమైన చేంజెస్ కనిపించాయి. ఎస్పెషలీ ఇందాక మనం మాట్లాడినట్టు మెమరీలో కానివ్వండి, ఎమోషన్స్లో కానివ్వండి,
అలానే మన ఇంపల్సెస్ని కంట్రోల్ చేసుకోవడంలో కానివ్వండి, వీటన్నిటిలో చేంజెస్ అనేది గమనించారు. వాట్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్ ఈజ్ 10 సార్ల లోపల తీసుకున్న వాళ్ళల్లో కూడా ఆ చేంజెస్ మొదలైపోయాయి. ఓ మై అంటే ఈవెన్ అ సింగిల్ యూజ్ ఇస్ కాజింగ్ చేంజెస్ టు ద బ్రెయిన్ అని ఆ స్టడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఊరికే చాలా మంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుందిలే గాంజా కెనబిస్ అనుకుంటారు. Right. But అలా తీసుకున్న వాళ్ళకి కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ఇట్ స్టార్ట్స్ అబ్సల్యూట్లీ అండి. మీరు అన్నట్టు ఈవెన్ అ సింగిల్ డోస్ ఈజ్ డేంజరస్ ఫర్ ద బ్రెయిన్ అండ్ దానివల్ల వచ్చే ఇంప్లికేషన్స్ ఎన్నో సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. సో ఒక 20-year-old బాయ్ తీసుకున్నప్పుడు ఈవెన్ అట్ ది ఏజ్ ఆఫ్ 30 or 35 దాని యొక్క డ్యామేజ్ తనకు కనిపిస్తుంది. అండ్ క్లియర్లీ చాలాసార్లు మేము ఇప్పుడు మా ప్రాక్టీస్లో చూస్తున్నది అదే. ఎంతోమంది 20sలో దే హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్, టుడే దే ఆర్ ఇన్ దేర్ ఎర్లీ 30s or late 30s వాళ్ళు వస్తారు. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఉంటాయి. దే హావ్ టు కట్ డౌన్ ఆల్ ద హ్యాబిట్స్. అంతా కట్ డౌన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి బాధపడేది ఇదే. నేను ఆపేసి 5 సంవత్సరాలు అవుతుంది, లాస్ట్ 5 years నుంచి మంచి మంచి ప్రాక్టీసెస్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నా, యోగా చేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, కానీ ఇంకా 100% నేను టచ్ కాలేకపోతున్నాను. అండ్ దట్ ఈస్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ ఆస్కింగ్. ద డ్యామేజ్ ఇస్ డన్. అండ్ వన్స్ ద డ్యామేజ్ ఇస్ డన్, మనము ప్రతిసారి దాన్ని రివర్స్ చేయగలము అని మాత్రం గ్యారంటీ లేదు. సో టీనేజ్ అండ్ 20sలో ఉన్న వాళ్ళు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అబ్సల్యూట్లీ. ఒక్కసారి ట్రై చేద్దాము జస్ట్ ఫర్ ఫన్ అనుకున్నా ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇట్ విల్ షో ఎఫెక్ట్ ఆఫ్టర్వర్డ్స్, రైట్? ఖచ్చితంగా. ఓకే. సో ఈ మధ్య ఇంకొకటి విన్నాను, లైక్ సాంస్క్రిత్ ఎఫెక్ట్ అనే వర్డ్ ఐ హ్యావ్ సీన్. వాట్ ఈస్ అంటే సాంస్క్రిట్ నేర్చుకుంటే బ్రెయిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఫంక్షనింగ్ అనేది చాలా డెవలప్ అవుతుంది అని విన్నాను. హౌ ఇస్ ఇట్ దాట్ రిలేటెడ్ టు వన్ లాంగ్వేజ్ కాల్డ్ సాంస్క్రిత్? రైట్. సో దిస్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ అండి. ఒక న్యూరో సైంటిస్ట్ జేమ్స్ హార్ట్సెల్ అని వారు మన భారతదేశానికి వచ్చి హీ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్. అయితే తను ఇక్కడ ఏన్షియంట్ కల్చర్ని తెలుసుకుంటూ హీ వాంటెడ్ టు స్టార్ట్ స్టడీయింగ్ ద బ్రెయిన్స్. సో తను ఏం చేశారు అని అంటే సంస్కృతము ప్రతిరోజు మంత్రాల రూపంలో చదువుతున్న ఒక పాపులేషన్ని తీసుకున్నారు. ఎప్పుడూ కూడా ఈ సంస్కృతం మంత్రాలు చదవని వాళ్ళను ఒక పాపులేషన్ని తీసుకున్నారు. సో ఇనీషియల్గా వీళ్ళిద్దరి బ్రెయిన్స్ని వారు స్టడీ చేశారు. స్టడీ చేసిన తర్వాత ఈ సెకండ్ పాపులేషన్ ఎవరైతే ఎప్పుడూ చదవలేదో వాళ్ళ చేత కూడా ఈ మంత్రాలను చదివించడం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారు. కొన్ని నెలల ప్రాక్టీస్ తర్వాత వారు గమనించింది ఏమిటి అని అంటే జస్ట్ కొత్తగా వాళ్ళ లైఫ్లో యాడ్ చేసిన ఈ సంస్కృతం మంత్రాల వల్ల వాళ్ళ బ్రెయిన్ లోపల మెమొరీకి సంబంధించిన సెంటర్ హిప్పో క్యాంపస్లో కానివ్వండి లేదా ప్రీఫ్రాంటల్ కార్టెక్స్లో కానివ్వండి బ్యూటిఫుల్ చేంజెస్ రావడం అన్నది గమనించారు. అయితే దీంట్లో ఇంకా ఎంతవరకు వాస్తవం ఉంది అని తెలుసుకోవడానికి లైవ్లో ఈ మంత్రాలు చదువుతున్నప్పుడు ఏ బ్రెయిన్ ఏరియాస్ యాక్టివేట్ అవుతున్నాయి అన్నది కూడా వీళ్ళు పెట్ స్కాన్స్లో చదవడం జరిగింది. అండ్ క్లియర్గా వై దట్ లాంగ్వేజ్ ఐ డోంట్ నో. ఆ లాంగ్వేజ్ అన్నది యూజ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఆ లాంగ్వేజ్ చదవడం వల్ల, రెగ్యులర్లీ ప్రాక్టీస్ చేయడం వల్ల బ్యూటిఫుల్ చేంజెస్ అన్నది బ్రెయిన్లో వస్తున్నాయి అన్నది వాళ్ళు తెలుసుకున్నారు. అందుకే ఇవాళ ఎన్నో స్కూల్స్, యునైటెడ్ కింగ్డమ్స్లో ఉండే ఎన్నో స్కూల్స్, ఐవీ లీగ్ యూనివర్సిటీస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా సాంస్క్రిత్ను ఒక లాంగ్వేజ్గా చదవడము అంటే ఫర్గెట్ అబౌట్ వాట్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దట్ లాంగ్వేజ్ ఆర్ రిలీజన్ అనేది పక్కన పెడితే ఉచ్చరించడం ఇట్ హ్యాస్, ఎస్ మీరు అన్నట్టు ఆ ఉచ్చరించడం కానివ్వండి, ఆ పదాలను మనం నేర్చుకోవడం కానివ్వండి, డైలీ వాడుకలోకి దాన్ని తీసుకురావడం కానివ్వండి, దానివల్ల బ్యూటిఫుల్ బ్రెయిన్ చేంజెస్ జరుగుతున్నాయి అని తెలుసుకున్నారు. సో దట్స్ వై ఐ ఆల్వేస్ సే, నా దగ్గర ఎవరైనా కిడ్స్ వచ్చి మా స్కూల్లో సాంస్క్రిత్ నేర్పిస్తున్నారు, ఇంకేదైనా లాంగ్వేజ్ కూడా స్పెషల్ ఇంగ్లీష్ తీసుకోవాలని అంటే నేను సాంస్క్రిత్ తీసుకోండి అనే చెప్తూ ఉంటాను. అంటే వేరే కంట్రీస్లో సాంస్క్రిట్ అనేది ఒక లాంగ్వేజ్గా చూస్ చేసుకున్నారు బికాస్ లైక్ బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది. రైట్, వెరీ గుడ్. ఇంకా అయితే మన ఇండియాలో కూడా ఈ మధ్య తీసేస్తున్నారు. ఎందుకంటే రైట్. ఇండియాలో మంచివన్నీ తీసేస్తూ వీఆర్ అంటే మనము వెస్ట్రన్ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నాం, వాళ్ళేమో మన ఇండియన్ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. సో ఈ వేరియేషన్లో కూడా బ్రెయిన్కి ఏదైనా సంథింగ్ రిలేషన్ ఉందా? ఇట్ ఈస్ అ ఫుల్ సైకిల్ అంటామండి. ఎందుకంటే మనము ఫస్ట్ వెస్టర్న్ నుంచి నేర్చుకుంటున్నాము, వీఆర్ ఎంజాయింగ్ ఆల్ ఆఫ్ దాట్, బట్ దెన్ ద ఇష్యూస్ కమ్. ఇప్పుడు లెట్స్ టేక్ ఫుడ్. ఇప్పుడు ఇంతకు ముందు మన ఇళ్లల్లో ప్రతి పూట కూడా ఆహారాన్ని వండేవాళ్ళు. ప్రాసెస్డ్ ఫుడ్ అన్నది చాలా తక్కువ ఉండింది.
ఇప్పుడు ఫుడ్ని ప్రాసెస్ చేయాలంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, లేదా ఇంతకుముందు అసలు రిఫ్రిజిరేటర్స్ అందరి దగ్గర ఉండేవి కావు మనం ఫుడ్ని స్టోర్ చేసుకోవాలి అని అంటే. సో ఎప్పటికప్పుడు వేడివేడిగా ఆహారం తీసుకునేవాళ్ళు. దిస్ ఇస్ వాట్ భగవద్గీత సేస్, వండిన 2-3 గంటల లోపల ఆహారాన్ని తీసుకోవాలి అని. బట్ నౌ వీఆర్ ట్రయింగ్ టు స్టోర్ ద ఫుడ్, దాన్ని ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉండడానికి అందులో ఏవో ఒకటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తున్నాము. ఇవన్నీ యాడ్ చేసే వరకు ఇప్పుడు అనారోగ్యాలు వస్తున్నాయి. వెస్ట్రన్ వరల్డ్లో ఏంటంటే అనారోగ్యాలు వచ్చేసాయి ఆల్రెడీ, వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఎలా మార్చుకోవాలి అని ఇప్పుడు మన కల్చర్ని వాళ్ళు తీసుకుంటున్నారు. మనం ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు కనుక టోటలీ ఇంకా మారలేదు. కానీ ఐ థింక్ ద గుడ్ పార్ట్ ఈజ్ a lot of education is now happening వీటి గురించి. సో మళ్ళీ మనం అగైన్ ఓల్డెన్ డేస్ కి వెళ్ళిపోతున్నాం. Absolutely. ఫుడ్ గురించి వచ్చింది కాబట్టి ఎక్సెసివ్ సాల్ట్ తీసుకున్నా, ఎక్సెసివ్ షుగర్ తీసుకున్నా కూడా డిప్రెషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యుయేషన్స్ వాట్ యు ఆర్ హ్యావింగ్, ఎదర్ క్యాన్ బి హ్యాపీయెస్ట్ సిచ్యుయేషన్స్ ఉన్నా కూడా ఎక్సెసివ్ సాల్ట్ అండ్ ఎక్సెసివ్ షుగర్ ఆర్ మేకింగ్ పీపుల్ సాడ్ అండ్ డిప్రెస్డ్. ఇస్ ఇట్ రైట్? యాక్చువల్లీ ట్రూ అండి. ఎందుకంటే న్యూరోసైన్స్ చెప్తుంది ఏమిటి అని అంటే, షుగర్స్ లేదా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ని మనం తీసుకున్నప్పుడు మన బ్రెయిన్ లోపల స్పీడ్ అన్నది తగ్గిపోతుంది. సో బ్రెయిన్ లోపల ఒక సెన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ వచ్చే వరకు మన లోపల జరిగే ట్రాన్స్మిషన్, కెమికల్ ఒక సెల్ నుంచి ఇంకో సెల్ వరకు వెళ్ళడము ఏదైతే ఉంటుందో, సిగ్నలింగ్ అనేది స్లో అయిపోతుంది. సో ఒక హైవే లాగా ఉండే రోడ్డు ఒక ఇన్ఫ్లేమ్డ్ రోడ్, అంటే ఎగుడు దిగుళ్ళన్నీ వచ్చేసి ఆ రోడ్ లోపల ఆ సిగ్నలింగ్ అనేది చాలా స్లో అయిపోవడం వల్ల ఎన్నో బ్రెయిన్ చేంజెస్ అన్నది జరగడము, బ్రెయిన్కి సరైన సమయానికి కావాల్సిన న్యూట్రిషన్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి అందకపోవడము, దానివల్ల తీవ్రమైన చేంజెస్ జరగడము అన్నది ఇస్ వాట్ స్టడీస్ సే. అలానే రీసెంట్గా వస్తున్న స్టడీస్ చెప్తుంది ఏంటంటే హై సాల్ట్ ఇంటేక్ వల్ల కూడా బ్రెయిన్కి డ్యామేజ్ జరుగుతుంది అని. హార్ట్ హెల్త్కి సంబంధించి ఎలాగో మనకు తెలిసిందే దానివల్ల జరుగుతున్న డ్యామేజ్. కరెక్ట్. అయితే స్టడీస్ చెప్తున్నవి ఏంటంటే IL-17 అని ఇట్స్ సైటోకైన్ అండి. అంటే ప్రోటీన్ తయారు చేయడంలోను, దాని తర్వాత ఈ కెమికల్స్ అన్నిటిని మనకు ట్రాన్స్ఫర్ చేయడంలోను ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ పర్టిక్యులర్ ఎక్సెస్గా తయారవ్వడము, ఈ ఇంటర్ల్యూకిన్-17 అనేది ఎక్సెస్గా తయారవ్వడం వల్ల బ్రెయిన్ చేంజెస్ ఏవైతే జరుగుతున్నాయో దే ఆర్ ఆల్ గోయింగ్ టువర్డ్స్ అ డిప్రెసివ్ ఎపిసోడ్ అని క్లియర్గా స్టడీస్ చెప్తున్నాయి. సో వైట్ పాయిజన్స్ అంటాం, అందుకే వైట్ రైస్ కానివ్వండి, షుగర్స్ కానివ్వండి, మైదా, సాల్ట్, వీటన్నిటినీ కూడా ఎంత మినిమల్గా మనం యూజ్ చేస్తే అంత మంచిది. అండ్ షుగర్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఇస్ ఫ్రూట్స్. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్కి ఫ్రూట్స్. అండ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఆల్సో. ఎందుకంటే there was a time when there used to be stress related cravings. Stress ఉన్నప్పుడు there's a lot of sugar craving. So what I started doing is ఇంట్లో బెర్రీస్ కానివ్వండి లేదా ఖజూరాలు కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్ పెట్టడం మొదలు పెట్టాను. మనకి ఏంటంటే ఆ టైంలో కళ్ళకి ఏది కనిపిస్తే యూ వాంట్ టు ఈట్ దట్. డెఫినెట్లీ. సో వాట్ ఈస్ ఆన్ యువర్ డైనింగ్ టేబుల్ ఇస్ గోయింగ్ టు డిసైడ్ యువర్ హెల్త్. కరెక్ట్. సో అందుకు వీ స్టార్టెడ్ రీప్లేసింగ్ ఇట్. నిజంగానే, అంటే భోజనం చేసిన తర్వాత కొంచెం అలా షుగర్ తినాలి అన్న ఫీల్ ఉంటుంది కదా, ఇస్ దట్ రైట్ ఫీలింగ్ ఆర్ సమ్వేర్ అగైన్ మరి దానికి డిప్రెషన్లో సంథింగ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది? ఎందుకంటే ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ లంచ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక షుగర్ ఐటమ్ ఏదో ఒకటి క్యాండీ లైక్ జాగరీ అయినా వేసుకొని తినాలి, అప్పుడే సాటిస్ఫై అవుతాం అనిపిస్తుంది. లేదు, ఇఫ్ యూ లుక్ ఇన్ టు అ ట్రెడిషనల్ మీల్ ఆల్సో ఖచ్చితంగా లాస్ట్లో ఒక డెజర్ట్ని ఇంట్రడ్యూస్ చేయడము అన్నది జరుగుతుంది. కానీ అక్కడ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇస్ మన మొత్తం మీల్లో మనం ఇట్లాంటి వాటికి ఎంత కేటాయిస్తున్నాము అనేది. మనము ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ ఆఫ్ ప్రిజర్వేషన్ హ్యాస్ ఆల్సో బీన్ దేర్, ఆవకాయలు. కానీ ఒక ప్రాపర్ మీల్లో, ఇప్పుడు మన ఒక ప్రాపర్ సౌత్ ఇండియన్ మీల్లో కనుక మనం చూసుకుంటే స్మాల్ పోర్షన్ ఇస్ దట్ ప్రిజర్వ్డ్ ఫుడ్, ఆవకాయ అనేది. కానీ ఇవాళ మనం తినే ప్రతి ఆహారము అలానే ఉంటుంది. సో మనము ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ 80 or 90% హెల్దీ ఫుడ్, మనము ఇటువంటి ఒక ప్రిజర్వేటివ్ని కానీ ఇటువంటి ఒక డెజర్ట్ని కానీ మనము యాడ్ చేయడము అన్నది నష్టము కాదు. కానీ ఇవాళ రోజుల్లో డెజర్ట్ని తినడము అని అంటే అది ఒక యుద్ధంలా చేస్తున్నా, రైట్? సో మీరు అన్నట్టు అదేదో ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా పెట్టుకుని
దాన్నే ఒక మీల్గా పెట్టుకుని చేయడము. చాలామంది అంటూ ఉంటారు, నేను డెజర్ట్తో స్టార్ట్ చేస్తాను అని అంటారు. అయితే నేను ఆలోచిస్తాను, అంటే మన ట్రెడిషనల్ వేలో ఎందుకు మొదట పప్పుతోటి స్టార్ట్ చేసి, కూరతోటి స్టార్ట్ చేసి, లాస్ట్లో పెరుగులోకి వెళ్ళడము, తర్వాత డెజర్ట్లోకి వెళ్ళడము. ఐఎమ్ షూర్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్. ఇప్పుడు మనం తినే పెరుగు వల్ల దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ గట్ బ్యాక్టీరియా దట్ డెవలప్స్. దేర్ ఇస్ సమ్ గుడ్ బ్యాక్టీరియా, మన కడుపుకు కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా, ఈ గట్ మైక్రోబ్స్ అంటాము, అవి చాలా డెవలప్ అవుతాయి, ప్రోబయోటిక్స్. సో ఇవన్నీ కూడా హ్యావ్ బీన్ డన్ ఇన్ అ సైంటిఫిక్ వే. వీటిని మనం పక్కన పెట్టి ఫ్రైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, పిజ్జాస్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్, వీటన్నిటిలోకి వెళ్ళాము. ఇన్ ద ఫుల్ సర్కిల్ వీఆర్ ఆల్ నౌ కమింగ్ బ్యాక్. అండ్ మనం పర్వాలేదు, ద ప్రాబ్లమ్ ఇస్ విత్ కిడ్స్. ఎందుకంటే వాళ్లకు ఉండే ఆ మానసిక అవగాహన అంత ఉండదు కనుక వాళ్లకు మనం ఏది ఇంట్రడ్యూస్ చేసినా కూడా ఆలోచించి చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఒకసారి ఆ రుచిని చూపించి మళ్ళీ ఇవ్వము, అది మంచిది కాదు, దానివల్ల బ్రెయిన్కి డిప్రెషన్ వస్తుంది అంటే దే డోంట్ అండర్స్టాండ్ ఇట్. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. మనం ఏం తింటున్నామో ద కిడ్స్ ఆర్ గోయింగ్ టు ఈట్ ద సేమ్. సో ఇప్పుడు చాలామంది మెంటల్ వెల్నెస్ కోసం అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు స్పిరిచువల్ జర్నీకి వెళ్తుంటారు. అండ్ చాలా వరకు మనం శివుని చూసుంటాము, నిర్వికల్ప సమాధి పోస్చర్లో, అంటే ఒక మెడిటేషన్ పోస్చర్లో ఉంటారు. మెంటల్ వెల్నెస్కి ఇది ఎలా రిలేటెడ్? వాస్తవంగా అండి, ఇన్ ద రీసెంట్ టైమ్స్ స్పిరిచువల్ సైకాట్రీ అనేది చాలా గ్రో అవుతుంది. అయితే మన రాయల్ కాలేజ్ ఆఫ్ లండన్, యునైటెడ్ కింగ్డమ్స్లో వాళ్ళకు ఒక సెపరేట్ స్పిరిచువల్ వింగ్ అనేది ఉంది, సైకాట్రీ వింగ్ అనేది. అందులో ఆల్మోస్ట్ ఒక 3,000 మంది సైకాట్రిస్టులు ఓన్లీ స్పిరిచువాలిటీ గురించి వర్క్ చేస్తున్నారు. ఇన్ ద లాస్ట్ 10 years మన ఇండియన్ సైకాట్రిక్ సొసైటీలో కూడా ఒక స్పిరిచువాలిటీ వింగ్ని ఇంట్రడ్యూస్ చేయడం అన్నది జరిగింది. దెర్ హెస్ బీన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యోగా అండి. అయితే యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల, లేదా మీరు ఇందాక చెప్పినట్టు ఇట్స్ అన్ ఏన్షియంట్ ఓల్డ్ ప్రాక్టీస్. మనము శివుడి నుండి ఎంతోమంది ఋషుల గురించి, లేదా రామాయణంలో కూడా మనము శ్రీరాముడు స్ట్రెస్లో ఉన్నప్పుడు వారు ఇటువంటి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ని చేయడం గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చదువుతూ వచ్చాము. అండ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఏంటంటే మోడర్న్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నది కూడా రావడం జరిగింది. క్లియర్లీ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల, అది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, లేదా ఆసనాలు కానివ్వండి, ప్రాణాయామం కానివ్వండి, వీటన్నిటి వల్ల కూడా బ్యూటిఫుల్ చేంజెస్ అన్నది బ్రెయిన్లో జరుగుతున్నట్టు మనకు తెలుస్తోంది. మనం ఇందాక డిస్కస్ చేసిన ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది దీనివల్ల యాక్టివేట్ అవుతుంది అని మనకు రీసెంట్ రీసెర్చెస్ అన్నీ కూడా చెప్తున్నాయండి. సో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగా అని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యోగా మీద రీసెర్చ్ అంతా కూడా అందులో పబ్లిష్ అవుతోంది. అందులో వస్తున్న రీసెర్చెస్ చెప్తున్నవి ఏమిటి అని అంటే, నాట్ జస్ట్ ఫర్ హెల్దీ పీపుల్, అంటే హెల్దీ పీపుల్ ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవడంలో ఎంతో ఉపయోగమో అని చెప్తూ డిప్రెషన్, యాంగ్జైటీ ఉన్నవాళ్ళు కూడా యోగా లాంటి ప్రాక్టీస్ని ఇంట్రడ్యూస్ చేయగలిగితే ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ అన్నది ఫామ్ అవుతుంది అని. అయితే చాలాసార్లు ఏంటంటే జనాలు వచ్చి, సార్ నాకు డిప్రెషన్ ఉంది కానీ నేను మెడిసిన్ తీసుకోను, ఓన్లీ యోగా చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. దట్స్ అంటే వీ డోంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎవిడెన్స్. ఎందుకంటే యోగా యాజ్ అ సప్లిమెంట్ ఫర్ డిప్రెషన్ హెల్ప్ అవుతుంది. ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్తో పాటు ఇది కూడా ఇంట్రడ్యూస్ చేయగలిగితే బాగుంటుంది. ఇదే ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగాలో దేర్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి. అక్కడ వాళ్ళు చేసిన రీసెర్చ్ ఏమిటి అని అంటే, మెడిటేషన్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ చేంజెస్ ఒక కేటగిరీలో, మెడిటేషన్ చేస్తూ ఓంకారాన్ని స్మరించడంలో ఇంకో కేటగిరీలో వాళ్ళు రీసెర్చ్ చేశారు. నిజంగానే ఓం అనే పదంకి సో మెనీ బెనిఫిట్స్ ఉన్నాయి రిగార్డింగ్ బ్రెయిన్ అండ్ ఓవరాల్ బాడీ. వాట్ ఆర్ దోస్, అసలు ఏంటి? అయితే బేసికలీ ఈ ఓంకారాన్ని మనం స్మరించినప్పుడు మన బ్రెయిన్ లోపల ఉండే వన్ ఇంపార్టెంట్ క్రేనియల్ నర్వ్ అన్నది యాక్టివేట్ అవుతుంది. దాన్ని మనము వేగస్ నర్వ్ అని అంటాము. సో ఈ వేగస్ నర్వ్ అన్నది మన పారాసింపథెటిక్ యాక్టివిటీని యాక్టివేట్ చేస్తుంది. ఎస్, ద లాంగెస్ట్ వన్. సో ఈ వేగస్ నర్వ్ని మనం యాక్టివేట్ చేసినప్పుడల్లా మనం స్విచ్ ఆన్ చేసినట్టు, ఆ కూలింగ్ ఎఫెక్ట్ని స్విచ్ ఆన్ చేసినట్టు. సో ఆ రకంగా ఇక్కడి నుంచి వచ్చే ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి వేగస్ నర్వ్ని యాక్టివేట్ చేస్తుంది కనుక
ఇమీడియట్గా బ్రెయిన్ లోపల ఆ కూలింగ్ ఎఫెక్ట్ కానివ్వండి, Calmness. ఆ కామ్నెస్ కానివ్వండి అన్నది పొందడము. సో క్లియర్లీ చాంటింగ్ ఓం, మెడిటేషన్, ప్రాక్టీసింగ్ యోగా ఇవన్నీ కూడా హ్యావ్ నోన్ టు షో బ్యూటిఫుల్ చేంజెస్ ఇన్సైడ్ అ హ్యూమన్ బ్రెయిన్. ఓకే. సో మీరు చాలామందిని ట్రీట్ చేస్తుంటారు. వాట్ ఈస్ వన్ కేస్ స్టడీ చాలా చెప్పారు. నేను ఐ హ్యావ్ సీన్ వన్ మోర్ కేస్ స్టడీ విచ్ హెస్ బ్లోన్ అవుట్ యువర్ మైండ్ లైక్ ఓ మై గాడ్ ఇలా కూడా ఉన్నారా అని మేడ్ యూ షాక్. వన్ ఆఫ్ ద రీసెంట్ టైమ్స్ అండి, దెర్ వాజ్ అ బాయ్ హూ హడ్ కమ్ డౌన్ టు మీ. అయితే తను చైల్డ్హుడ్ ట్రామా అన్నది ఉండింది. ఆ చైల్డ్హుడ్ ట్రామా వల్ల తను ఇవాళ మానసిక అనారోగ్యంలోకి వెళ్ళి నా దగ్గరికి రావడం అన్నది జరిగింది. సో తనకు ఈ ట్రొమాటిక్ ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగాయో ఎట్ ది ఏజ్ ఆఫ్ 8 or 9 అన్నది జరిగిందండి. ఓకే. సో బేసికలీ ఏం జరిగింది అని అంటే హిజ్ మదర్ హ్యాడ్ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. ఈ విషయాన్ని వాళ్ళ నాన్నగారు తెలుసుకున్న తర్వాత వాళ్ళ నాన్నగారు కోపంలో వాళ్ళ అమ్మగారిని హత్య చేయడం అన్నది జరిగింది. అది ఈ పిల్లవాడి ముందు జరిగింది. సో ఆ 8-year-old 9-year-old బ్రెయిన్కి జరిగిన ట్రొమాటిక్ ఇన్సిడెంట్స్ ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ తన తల్లి గురించి తెలుసుకోవడం. తను తెలుసుకున్నాడు అని అంటే ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుతూ తల్లిని చెడు చెడు మాటలు అనడము, అవన్నీ తను వింటూ బాధపడటము. తనకు అర్థం కావట్లేదు. అంటే మా అమ్మ మంచిదా, వీళ్ళందరూ తను మంచిది కాదు అని అంటున్నారు, నన్ను ఎంతో బాగా చూసుకుంటుంది కదా, నాకు ఎంతో ప్రేమనిస్తుంది కదా, వాళ్ళందరూ తనను ఎందుకు ద్వేషిస్తున్నారు అని ఆ తెలిసి తెలియని వయసులో ఆ బ్రెయిన్ అది అర్థం చేసుకునే లోపలనే తన తల్లిని దారుణంగా తండ్రి హత్య చేయడం. అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ రియలైజింగ్ దట్ ఐ డోంట్ హ్యావ్ అ మదర్ ఎనీ మోర్. అండ్ దాని తర్వాత ద ఫాదర్ రీమ్యారీడ్. ఓకే. అండ్ ద న్యూ మదర్, స్టెప్ మదర్ ఎవరైతే వచ్చారో తనను చాలా ఎమోషనల్ అండ్ ఫిజికల్ టార్చర్ చేయడం అన్నది జరిగింది. సో ఒకటే చైల్డ్లో ఇన్ని రకాల సివియర్ ట్రొమాటిక్ ఇన్సిడెంట్స్ అన్నది జరగడము ఈజ్ నాట్ సంథింగ్ దట్ వీ యూజువలీ సీ. అండ్ సివియర్ PTSDలో ఆ అబ్బాయి రావడము, అండ్ ఇవాల్టి రోజు ఒక సివియర్ యాంగ్జైటీ అన్నది ఉంది. ఈ పోస్ట్ ట్రొమాటిక్ స్ట్రెస్, ఊరికే ఆ దృశ్యాలు యూనో తల్లిని తండ్రి హత్య చేసిన దృశ్యాలు ఊరికే గుర్తు రావడం, ఆ ఫ్లాషెస్ అన్నది. అండ్ ఇవాల్టి రోజు తనకు స్నేహితులు లేరు, ఎందుకంటే ట్రస్ట్ ఇష్యూస్. ఒక యూనో బంధువులు ఎవరితోటి ఆ గుడ్ రిలేషన్షిప్ అన్నది లేదు. అది వన్ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ ద స్టెప్ మదర్ ఆల్సో. ఇంకొకటి ఇవాళ పెళ్లి చేసుకుందాము అని అంటే ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ అంటే అది లేదు. సో వాస్తవంగా తన లైఫ్లో ఉండే ప్రతి కోణము కూడా తన చిన్నప్పుడు జరిగిన ఈ సంఘటన వల్ల టోటలీ డిస్టర్బ్ అయింది. తను వచ్చినప్పుడు ఒకటే అన్నాడు, సార్ నా గురించి యూజువల్లీ ఎవరైనా వచ్చినప్పుడు మీ పేరు చెప్పండి, మీ గురించి ఏదైనా చెప్పండి అని అడిగినప్పుడు తను ఒకటే అన్నాడు, ఒక అబ్సల్యూట్ ఫెయిలియర్ అంటే నేను సార్, ఎందుకంటే నా లైఫ్లో ఏ కోణంలో కూడా నాకు ఆనందం అన్నది ఇప్పటివరకు రాలేదు అని. అండ్ దట్ ఈస్ సచ్ అ హార్ష్ ఎమోషన్. అంటే ఆ రకంగా తన గురించి తను ఫీల్ అవుతున్నాడు అని అంటే ఎంతో తీవ్రమైన ఇంపాక్ట్ అన్నది మెదడు మీద పడడము అన్నది మనము క్లియర్గా చెప్పవచ్చు. అండ్ బికాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ చైల్డ్హుడ్ ట్రామా, మనకు తెలియకుండానే పసివాళ్ల మీద పడే ఇంపాక్ట్ ఎట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అంటే ఈ పర్టిక్యులర్ పర్సన్ లైఫ్లో ఒక సివియర్ థింగ్ జరిగింది, కానీ ఎన్నోసార్లు మనం తెలియకుండానే మనం పిల్లల కళ్ళ ముందు చూసే టెలివిజన్ ఛానల్లోని ప్రోగ్రామ్ కానివ్వండి, ఒక వైలెన్స్ కానివ్వండి, లేదా వాళ్ళ ముందు మనము మన స్పౌస్ తోటి కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ మాట్లాడే ఒక చిన్న మాట కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక తీవ్రమైన ఇంపాక్ట్ని కలిగించే రిస్క్ అన్నది ఉంటుంది. సో లిటరలీ వెన్ వీ హ్యావ్ చిల్డ్రన్ ఇన్ అండ్ అరౌండ్, మన పిల్లలనే కాదు, యూనో ఇట్ కెన్ బి మై సిస్టర్స్ చిల్డ్రన్ ఆర్ మై బ్రదర్స్ చిల్డ్రన్, ఎవరున్నా కూడా వీ నీడ్ టు రియలీ అంటే ఏసప్ అవర్ లైఫ్. అంటే మనం నిజంగా ఒక డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనము జీవిస్తే తప్ప వాళ్ళ మీద ఒక నెగిటివ్ ప్రభావం పడకుండా మనం కాపాడలేము. అండ్ అటువంటి నెగిటివ్ ప్రభావాలు పడడం వల్ల ఇవాళ ఎంతోమంది, బికాజ్ యూత్ ఈజ్ ద మెయిన్ వెల్త్ ఫర్ ద కంట్రీ, అండ్ స్పెషలీ అ లాట్ ఆఫ్ యూత్ సఫర్ అవ్వడము, డిప్రెషన్స్లో కానివ్వండి, యాంగ్జైటీస్లో కానివ్వండి. మన నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో
రిపోర్ట్ కనుక మనం తీసుకుంటే కన్సిస్టెంట్లీ లాస్ట్ 5 years రిపోర్ట్లో మన భారతదేశంలో మ్యాక్సిమం మెంటల్ హెల్త్ ఇష్యూస్ అన్నది 15 to 45 ఏజ్ గ్రూప్లో జరుగుతున్నాయండి. అంటే ద మోస్ట్ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ Age, correct. ఎక్కడైతే లైఫ్ సెటిలింగ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఒక మంచి డిగ్రీ తీసుకోవడము, గెటింగ్ మ్యారీడ్, హ్యావింగ్ చిల్డ్రన్, హ్యావింగ్ అ గ్రేట్ జాబ్, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఇవి తీసుకునే వయస్సులో తీవ్రమైన మానసిక అనారోగ్యాలు ఉండడము అనేది ఈజ్ అ వెరీ ఫియర్ఫుల్ థింగ్. అండ్ 2021లోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏమిటి అని అంటే మెంటల్ హెల్త్ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ పాండమిక్ అని చెప్పారు. అండ్ ఇఫ్ రియలీ దట్ కమ్స్ ఇన్ టు రియాలిటీ వీ షుడ్ బి వరిడ్. ఎందుకంటే పక్క మనిషిని నమ్మే పొజిషన్లో కూడా ఉండలేము. ఎస్ మన చుట్టూరా ఉండే మనుషుల యొక్క మనస్తత్వాలు, వాళ్ళ మానసిక ఆరోగ్యాలు, మోస్ట్ ఇంపార్టెంట్లీ కోవిడ్ అప్పుడు ప్రొటెక్షన్కి మాస్క్ ఉండింది, కానీ మానసిక అనారోగ్యాలకి అటువంటి మాస్క్ ఏదీ లేదు. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ స్కేరీ సిచ్యువేషన్. సో దట్ ఈస్ వేర్ ద హోల్ మెంటల్ వెల్నెస్ కమ్స్ ఇన్ టు ప్లే. అంటే ఒక మానసిక అనారోగ్యంలోకి వెళ్లకుండా ఉండడానికి మనం చేసే చర్యలు చాలా ఇంపార్టెంట్. సో పర్సనల్ లైఫ్వి ఓకే, ట్రామా, డిప్రెషన్ ఉంటాయి. చాలా వీడియోస్ నేను చూసింది వర్క్ లైఫ్లో కూడా బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్ కంప్యూటర్స్ బద్దలు కొట్టేయడం, ఫోన్ తీసి విరక్కొట్టేయడం ఉన్నట్టుండి. సో ఈ వర్క్ లైఫ్లో మనం అటువంటి స్ట్రెస్ తీసుకుంటున్నాం అన్నప్పుడు ఎర్లీ సైన్స్ ఏమైనా ఉన్నాయా? రైట్. ఐ థింక్ ద ఫస్ట్ థింగ్ ఇస్ అండి అండర్స్టాండింగ్ అవర్ స్లీప్ డిస్టర్బెన్సెస్. లేదా మనము అబ్నార్మల్ టైమ్స్లో పడుకుంటున్నాము అని ఉన్నా కూడా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీఆర్ ఎట్ ఎ రిస్క్. బట్ కొంతమందికి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు వాస్తవంగా ఎక్కువ చర్యలు తీసుకోవాలి. సో ఖచ్చితంగా మనకు ప్రొఫెషన్ ఇంపార్టెంట్, ప్రాక్టికలీ మనము టైమింగ్స్ చేంజ్ చేసుకోవడం అనేది కష్టం. కానీ అటువంటి నైట్ షిఫ్ట్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనము కావలసినంత నిద్రను ఇవ్వగలుగుతున్నామా, షిఫ్ట్ టైం లేనప్పుడు మనము ఏ విధంగా మనం మిగతా 14-16 అవర్స్ని గడుపుతున్నాము అనేది ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే నైట్ షిఫ్ట్లో ఉంటారు, పొద్దున్న 4 దాకా వర్క్ చేశారు, 5:30కి పడుకున్నారు, 11:30-12కి లేచారు. 12కి లేచిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ 6 వరకు లేదా 7 వరకు మన వర్క్ స్టార్ట్ అయ్యే లోపల మనం ఏం చేస్తున్నాము. చాలాసార్లు ఏంటి అని అంటే ఎవరు మాట్లాడడానికి ఉండరు, ఎందుకంటే చాలామంది డే షిఫ్ట్లో ఉంటారు, కాలక్షేపం జరగదు. సో వీఆర్ గ్లూడ్ ఇన్ టు ఎలక్ట్రానిక్ మీడియా, కంటిన్యూస్గా ఓటీటీ యాప్స్లో ఏదో ఒకటి వాచ్ చేయడం కానివ్వండి. ఇంకొకటి 12కి లేచే వరకు ఎంత 8 గంటలు పడుకున్నా అది సరైన నిద్ర కాదు, బాడీ లెథార్జిక్గా ఉంటుంది. లెథార్జిక్గా ఉన్నప్పుడు లేచి మన కోసం మనం ఆరోగ్యకరమైన ఆహారం ఏదో వండుకోవడం కష్టం. ద బెస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ ఆర్ ద వర్స్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ రైట్ నౌ ఇస్ స్విగ్గీ, జొమాటో. సో ఇమీడియట్లీ ఒకటి మనము ఆర్డర్ చేస్తాము. అందులో కూడా హెల్దీ ఆప్షన్స్ ఉన్నప్పటికీ బ్రెయిన్ సరైన నిద్ర లేకపోయే వరకు క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో ద బ్రెయిన్ క్రేవ్స్ ఫర్ అన్హెల్దీ థింగ్స్. సో ఏదో ఒకటి అన్హెల్దీది ఆర్డర్ చేసుకోవడము, తినడము, శారీరక వ్యాయామం లేకపోవడము. సో ఆల్ దీస్ ఆర్ క్లియర్లీ థింగ్స్ దట్ ఆర్ ఇండికేటివ్. సరైన నిద్ర లేదు, సరైన ఎక్సర్సైజ్ లేదు, కావలసినంత సూర్యరశ్మి తీసుకోవట్లేదు, తినేటప్పుడు కూడా టెన్షన్ పడుతూ ఫోన్ చూసుకుంటూ ఆహారం యొక్క రుచి కూడా తెలియకుండా కడుపుని నింపుతున్న వాళ్ళందరూ కూడా నేను మానసిక అనారోగ్యంలోకి వెళ్ళే రిస్క్ ఉంది అని తెలుసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా ఈజ్ హ్యాపెనింగ్ విత్ మోస్ట్ పీపుల్. బ్యాడ్ స్లీప్, బ్యాడ్ డయట్, నో ఎక్సర్సైజ్, నో సన్లైట్, ఎక్సెసివ్ ఎలక్ట్రానిక్ మీడియా, యాడ్ ఆన్గా సబ్స్టెన్సెస్. ఇట్ కెన్ బీ ఓన్లీ ఇన్ ద వీకెండ్స్ బట్ ఇట్ ఇస్ స్టిల్ బ్యాడ్. ఇప్పుడు చాలామంది నాకు ఓసిడి ఉంది అంటారు. అండ్ మీరు ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు సమ్ టైమ్స్ అది ఓసిడి అవ్వకపోవచ్చు, అబ్సెస్డ్ అయి ఉండొచ్చు. వాట్ ఈస్ అబ్సెస్డ్ వర్సెస్ ఓసిడి అంటే డిఫరెన్స్ ఏంటి? సో బేసికలీ అండి ఐఎమ్ ఒబ్సెస్డ్ విత్ సంథింగ్ అని చాలామంది అన్నప్పుడు దే ఎంజాయ్ డూయింగ్ ఇట్ ఈస్ వాట్ దే సే. ఐఎమ్ ఒబ్సెస్డ్ విత్ మై న్యూ ఫోన్ అని అంటారు. అబ్సెస్డ్ విత్ ఎ పర్సన్ అంటారు. రైట్. ఇష్టం ఉన్నట్టు ఆ పర్సన్ అంటే. yes. కరెక్ట్. When it comes to OCD as an illness, it is totally different అండి. We all know OCD అంటే obsessive compulsive disorder. ఇందులో మనము ఒబ్సెషన్ అని దేనిని అంటాము అని అంటే ఒక రిపీటెడ్ థాట్ ఏదైతే మనకు ఒక రకమైన డిస్ట్రెస్ని కానీ, ఒక రకమైన బాధను, ఆందోళనను, ఒక రకమైన భయాన్ని కలిగిస్తుందో ఆ రకమైన ఆలోచనను మనం ఒబ్సెషన్ అని అంటాము. సో ఒక డిస్ట్రెసింగ్ థాట్, ఉదాహరణకు
ఇప్పుడు యూజువలీ ఓసిడి అన్నప్పుడు మనం హ్యాండ్ వాషింగ్ గురించి మాట్లాడతాము. వాళ్ళకు రిపీటెడ్గా వచ్చే ఆలోచన ఏమిటి అని అంటే, నా చెయ్యి మురికిగా ఉంది, నా చెయ్యి మురికిగా ఉంది అనేది ఇట్స్ నాట్ ఎ ప్లెజరబుల్ థింగ్. ఇట్స్ కాజింగ్ మీ డిస్గస్ట్ ఆర్ ఇట్స్ కాజింగ్ మీ సమ్ యాంగ్జైటీ. ఎందుకంటే ఈ చెయ్యి మురికిగా ఉండే వరకు నేను ఎవరినైనా తాకితే వాళ్ళకి మురికి అంటుతుందా, లేదా ఇది నా శరీరంలోకి వెళ్తుందా, అది శరీరంలోకి వెళ్ళిపోయి ఏదైనా వ్యాధిని కలిగిస్తుందా, లేదా చాలాసార్లు చెకింగ్ ఓసిడి ఉంటుంది. నేను స్టవ్ ఆఫ్ చేశానో లేదో, నేను ఆఫ్ చేయకపోయి ఉంటే అది ఏదైనా అయి ఉంటే భయంకరంగా, నేను ఇల్లు లాక్ చేశానో లేదో. సో ఈ రకమైన రిపిటేటివ్ ఫియర్ఫుల్ థాట్స్ అన్నది ఉన్నప్పుడు మనం దాన్ని ఒబ్సెషన్ అని అంటాము. అయితే ఈ థాట్ ఎంత తీవ్రంగా ఉంటుంది అని అంటే మనని ఇంకే పని చేయనియదు. నేను ఎంత డిస్ట్రాక్ట్ చేసుకుందాం అనుకున్నా ఆ థాట్ నా మెదడు లోపలికి గుచ్చుకుపోయి వచ్చేస్తుంది, ఇంట్రూజివ్గా ఉంటుంది. అలా ఉండే వరకు అన్డౌటెడ్లీ నా లోపల నుంచి వచ్చే ఎమోషన్ ఈజ్ అ నెగటివ్ ఎమోషన్. కరెక్ట్. సో దట్ ఈస్ యాంగ్జైటీ ఆర్ సాడ్నెస్. ఈ యాంగ్జైటీ సాడ్నెస్ తట్టుకోలేనంత పెరిగినప్పుడు ఏదో ఒక విధంగా దాన్ని తగ్గించడానికి నేను చేసే పని ఇస్ ద కంపల్షన్. అంటే నేను 20 సార్లు వెళ్ళి స్టవ్ చెక్ చేశానని నాకు తెలుసు, 21వ చెక్ చేయడం లాజిక్ కాదని నాకు తెలుసు. కానీ ఆ భయము ఎంత భయంకరంగా ఉంటుంది అని అంటే, నేను 21వ కాదు 220 సార్లు కూడా చెక్ చేయడంలో నా బ్రెయిన్ సంకోచించదు. సో ఆ రకంగా తీవ్రమైన భయము, తీవ్రమైన ఆలోచనలు, దానివల్ల రిపీటెడ్గా చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయడము ఇస్ ఓసిడి. అండ్ ఓసిడి ఈజ్ అ పార్ట్ ఆఫ్ యాంగ్జైటీ అండి. ఓకే. అండ్ ఓసిడి ఈజ్ నాట్ అన్కామన్. చాలామంది అనుకునేది ఏమిటి అని అంటే, ఇట్ ఈస్ వెరీ రేర్ థింగ్ అని అనుకుంటారు వాళ్ళకు ఉండే వరకు. కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే యాంగ్జైటీ డిసార్డర్స్ ప్రతి 6 ప్రతి 8 మందిలో ఒకళ్ళకు ఉంటుంది. అండ్ ఆ యాంగ్జైటీ కొందరిలో ఓసిడి ఉండొచ్చు, కొందరిలో పానిక్ డిసార్డర్ ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. సో హూఎవర్ హ్యాస్ దట్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఈస్ రేర్, ఇట్ ఈస్ అ కామన్ థింగ్. అండ్ మంచి ట్రీట్మెంట్స్ అన్నవి ఉన్నాయి, సైకోథెరపీ కానివ్వండి, మెడికల్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ఓసిడిని మంచి కంట్రోల్లోకి తీసుకొచ్చి మనం మన రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకునేటట్టు హెల్ప్ చేస్తుంది. సో అయితే ఇది యాంగ్జైటీ డిసార్డర్స్ కానీ, డిప్రెషన్, ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ థెరపీస్ ఇస్తూ ఉంటారు, థెరాపెటిక్ ప్రొసీజర్స్ ఉంటాయి, అలాగే మెడికేషన్ ఇస్తూ ఉంటారు. డస్ రియలీ మెడికేషన్ వర్క్ అవుతుందా, థెరపీ వర్క్ అవుతుందా, వాట్ ఈస్ దిస్? అవి రెండు ఉంటే నేను. సో మీరు అడుగుతున్న క్వశ్చన్ ఈజ్ అ వెరీ కామన్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా మంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు అడుగుతూ ఉంటారు. ప్రాబబ్లీ చాలామంది ఎవరైతే రావట్లేదో వాళ్ళకు కూడా ఈ క్వశ్చన్ ఉంది. వాస్తవంగా కనుక చూసుకుంటే అండి, ఇప్పుడు మానసిక వ్యాధులన్నీ కూడా మెదడుకి సంబంధించింది. వీఆర్ క్లియర్ అబౌట్ దట్. సో బ్రెయిన్కి ఒక అన్హెల్దీ స్టేట్లో ఉన్నప్పుడు మనము మెంటల్ హెల్త్ ఇష్యూ అని అంటున్నాము. సో ఇప్పుడు మనం ఇచ్చే మెడిసిన్ కానివ్వండి, మనం ఇచ్చే థెరపీ కానివ్వండి, రెండూ కూడా బ్రెయిన్ యొక్క ఆరోగ్యాన్ని మాడ్యులేట్ చేస్తున్నాయి. బ్రెయిన్ యొక్క ఈ బ్రెయిన్ లోపల ఉండే ఈ న్యూరాన్స్ని కానివ్వండి, ఆ న్యూరాన్స్ మధ్యన జరిగే కమ్యూనికేషన్ని కానివ్వండి, వీటిని ఇంప్రూవ్ చేయడంని కానీ ఎన్హాన్స్ చేయడంని కానీ చేస్తున్నాయి. సో థెరపీలో ఎట్లా ఉంటుంది అని అంటే, ఒక మనిషి యొక్క నెగటివ్ థింకింగ్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఏ విధంగా మార్చుకుంటే బాగుంటుంది అనేది నేర్పించడం ఒక కోణం. రెండో కోణం ఏమిటి అని అంటే, మనము చేసే బిహేవియర్స్ని మనం మార్చుకుంటే, లేదా కొన్ని కొత్త బిహేవియర్స్ని నేర్చుకుంటే, ఈ బిహేవియర్స్ ఏ విధంగా మన బ్రెయిన్ హెల్త్ని మాడ్యులేట్ చేయగలవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఎక్సర్సైజ్ గురించి మాట్లాడాం, మెడిటేషన్ గురించి మాట్లాడాం. వీటిలోని ఉండే టెక్నిక్స్ ఎంత ఫ్రీక్వెంట్గా చేయడము, ఎప్పుడెప్పుడు చేయడము, లేదా కొన్నిసార్లు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఏది చేయాలి, రెగ్యులర్గా ఏది చేయాలి, ఇవన్నీ కూడా బిహేవియరల్ ఆస్పెక్ట్. సో ఫస్ట్ది మనం డిస్కస్ చేసింది కాగ్నేటివ్ ఆస్పెక్ట్, సెకండ్ది మనం డిస్కస్ చేసింది బిహేవియరల్ ఆస్పెక్ట్. ఈ రెండింటినీ కలిపితే కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ అంటాము, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ థెరపీస్. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ మెడిసిన్స్కి వచ్చినప్పుడు చాలామందికి ఉండే అపోహ ఏమిటి అని అంటే, ఈ మెడిసిన్ నాకు మత్తు కోసం ఇస్తున్నారు, లేదా నన్ను నంబ్ చేయడానికి ఇస్తున్నారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాస్తవంగా సైకాట్రిక్ మెడిసిన్స్ చేసేవి ఏమిటి అని అంటే, మన బ్రెయిన్ లోపల ఉండే 10,000 కోట్ల సెల్స్కి కావలసిన ఆహారాన్ని అందజేస్తున్నాయి. వీటినే మనం న్యూరోకెమికల్స్ అని అంటాము, సెరటోనిన్, డోపమిన్, ఏవైతే మనం మాట్లాడుతున్నాము. అయితే ఈ మెడిసిన్స్ ఓన్లీ కెమికల్ లెవెల్స్ని పెంచుతున్నాయా అంటే కాదు. ఫస్ట్లీ సూపర్ఫిషియల్గా కెమికల్ లెవెల్స్ని పెంచుతున్నాయి. ఇంకా కొద్దిగా డీపర్లోకి వెళ్తే
ఈ కెమికల్ తయారీకి కావలసిన ఎన్నో ఇంట్రిన్సిక్ పాత్వేస్ కానివ్వండి, ఎన్నో ప్రోటీన్స్ యొక్క డెవలప్మెంట్ కానివ్వండి, వాటిని కూడా పెంచుతున్నాయి. ఇంకా డీపర్గా వెళ్తే మన లోపల ఉండే జీన్, మన జెనెటిక్స్ జీన్ ఏదైతే అనారోగ్యంగా ఉందో దానిని కూడా చేంజెస్ చేయగలిగే వీటిని మనము ఎపిజెనెటిక్ చేంజెస్ అంటాము. సో బేసికలీ జీన్ లోపల ఉండే డిఎన్ఏని మనం మార్చము, కానీ ఆ జీన్ ఏ విధంగా ప్రవర్తిస్తుందో ద జీన్ ఎక్స్ప్రెషన్ని మనం మారుస్తాము. సో వాట్ దట్ మీన్స్ ఇస్, నా లోపల ఒక ఆరోగ్యమైన జీన్ ఉండొచ్చు, అంటే నాకు పుట్టుకతోటి డిప్రెషన్ లేదు, మా తల్లికి తండ్రికి డిప్రెషన్ లేదు. ఎస్. సో ఆ విధంగా నా లోపల ఆరోగ్యమైన జీన్ ఉన్న కొన్ని లైఫ్ సిచ్యువేషన్స్ వల్ల లేదా నా లైఫ్ స్టైల్ వల్ల ఆ జీన్ అనారోగ్యంగా మారచ్చు. దానిని మళ్ళీ రిపేర్ చేయగలగడము అనేది కూడా మన మెడిసిన్ చేస్తుంది. అండ్ ఇంకా డీపర్లోకి వెళ్తే న్యూరోప్లాస్టిసిటీ, న్యూరాన్స్ని కొత్త డెండ్రైట్స్ ఫార్మేషన్ అంటాం. ఈ డెండ్రైట్స్ ఏమిటి అని అంటే ఒక న్యూరాన్ నుంచి వచ్చే చేతులు, సో ఇట్ ఈస్ కనెక్టింగ్ టూ సెల్స్. సో ఈ కొత్త డెండ్రైట్స్ ఫామ్ అవ్వడము, అలానే న్యూరాన్స్ మధ్య ఉండే సైనాప్టిక్ కనెక్షన్ స్ట్రెంథెన్ అవ్వడము, అలానే కొత్త న్యూరాన్స్ కూడా తయారవ్వడం, దాన్ని న్యూరోజెనెసిస్ అంటాము. సో బేసికలీ మెడిసిన్ చేస్తుంది ఏమిటి అని అంటే కెమికల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, ప్రోటీన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, జీన్ని రిపేర్ చేయగలుగుతుంది, అలానే ఈ న్యూరాన్స్ మధ్య ఉండే ఈ కనెక్షన్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది, అలాగే కొత్త న్యూరాన్స్ని కూడా తయారు చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో మెడిసిన్స్తో ట్రీట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ అండి. సో మనం ఏం చేస్తాము అని అంటే ఏదైనా ఒక డయాగ్నోసిస్ జరిగినప్పుడు సివియారిటీ అసెస్మెంట్ అన్నది చేస్తాం. దీస్ ఆర్ ఆల్ ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్. సో డిప్రెషన్ ఎవరికైనా ఉంటే ఇస్ ఇట్ మైల్డ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్ అన్నది చూస్తాం. ఇంటర్నేషనల్లీ దేర్ ఆర్ సమ్ గైడ్ లైన్స్, మైల్డ్ ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ చేయాలి, మోడరేట్ ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ చేయాలి అని. అండ్ ఎవ్రీబడి ఫాలోస్ ద సేమ్ ప్రోటోకాల్. అందుకే చాలామంది అడుగుతారు నాకు మెడిసిన్ వద్దు అని అంటారు, కానీ వీ టెల్ దెమ్ మీకున్న తీవ్రతకి యూ నీడ్ మెడికల్ ట్రీట్మెంట్ విత్ ద థెరప్యూటిక్ ట్రీట్మెంట్, అండ్ ఆ రెండు కలిపినప్పుడు ద ఎఫెక్ట్ ఇస్ మచ్ మోర్ సుపీరియర్. అయితే కొంతమందికి డిప్రెషన్ లేకపోయినా నాకు డిప్రెషన్ ఉంది అని ఫీల్ అవుతూ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి ప్లాసిబో టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుందా, ప్లాసిబో ఎఫెక్ట్? అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అండి, ఈ డిప్రెషన్ అనే వర్డ్ అన్ఫార్చునేట్లీ ఈజ్ సమ్టైమ్స్ ఓవర్ యూటిలైజ్డ్, సమ్టైమ్స్ అండర్ యూటిలైజ్డ్. మేబీ జెన్సీ కిడ్స్ వాడే కరెక్ట్. సో వాళ్ళు బేసికలీ ఏమవుతుంది అని అంటే గూగుల్లో వెళ్ళి డిప్రెషన్ లక్షణాలు చదువుతారు. అసలే ఎనర్జీ లేకపోవడము లేదా ఎందు మీద ఇంట్రెస్ట్ లేకపోవడము అనే లక్షణం చదివి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అవును నాకు పొద్దున్న లేచిన తర్వాత ఎనర్జీ లేదు, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, సో ఐ కుడ్ బి డిప్రెస్డ్ అని అనుకుంటారు. బట్ అన్డౌటెడ్లీ మనము డిప్రెషన్ అనే డయాగ్నోసిస్ చేసే కన్నా ముందు ఒక టోటల్ లైఫ్ స్టైల్ని మనం చూడడము అనేది ఇంపార్టెంట్. ఈ పిల్లవాడి లోపల ఎనర్జీ లేకపోవడానికి కారణం 5 వరకు మెలకు ఉండడము, యునో ఆల్ ద జంక్ ఫుడ్ తినేసి పడుకోవడము, పొద్దున్న లేచే వరకు ద బాడీ ఈజ్ వెరీ లెథార్జిక్ అండ్ వీక్. అలానే కొందరిలో వైటమిన్ డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల కూడా ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉండొచ్చు. అండ్ ఒక్క కోణంలో ఇంట్రెస్ట్ లేకపోవడం, అంటే నాకు చదువు ఇంట్రెస్ట్ లేదు లేదా చదువులో కూడా మ్యాథ్ ఒక్కటే ఇష్టం లేదు, ఈజ్ నాట్ డిప్రెషన్. డిప్రెషన్లో మనకు నచ్చే ప్రతి ఆస్పెక్ట్, ఇంతకుముందు మనము ఇష్టపడి చేసుకునే ప్రతి ఆస్పెక్ట్ మీద కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ కోల్పోవడము అనేది ఈజ్ డిప్రెషన్. సో అన్ఫార్చునేట్లీ ఎస్, ఈ డిప్రెషన్ అనే వర్డ్ ఓవర్ యూటిలైజ్డ్, అండర్ యూటిలైజ్డ్ కూడా. ఎందుకంటే నౌ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అండి. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే నౌ లెట్స్ ఇమాజిన్ యూ అండ్ మీ ఆర్ ఫ్రెండ్స్. మీరు నా దగ్గరకు వచ్చి మీ కష్టం అంతా చెప్పుకుని మేబీ నాకు డిప్రెషన్ ఉందేమో అని అనొచ్చు. నాలాంటి వాడు ఏం చేస్తాడు అని అంటే ఎప్పుడో నాకు ఒక చిన్న బాధ ఉండుండొచ్చు, అందులోంచి నేను బయటకు వచ్చి ఉండొచ్చు, కానీ నేనేమనుకుంటాను, అబ్బా నాకు డిప్రెషన్ ఉండే నేను బయటకు వచ్చాను కదా, తను కూడా బయటకు వచ్చేస్తుంది, అనవసరంగా వెళ్ళి డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్లు తీసుకోవడం ఎందుకు అని కొందరు ఈ తప్పుడు సలహాలు ఇస్తారు. ఏం కాదు, నువ్వు ఆలోచిస్తే తగ్గిపోతుంది, ఆలోచిస్తే వ్యాధులు ఎట్లా తగ్గుతాయి? ఒక బ్రెయిన్ లోపల జరుగుతున్న కాంప్లెక్స్ చేంజెస్ ఆలోచిస్తే తగ్గదు. సో ఈ విధంగా నాలాంటి ఈ అతి తెలివి ఉపయోగించే వాళ్ళ వల్ల కూడా ఎంతోమంది కంటిన్యూ టు సఫర్ అండి. ఎందుకంటే ఎదుట వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే అరే వాడు తగ్గిపోయింది అంటున్నాడు, నాకే తగ్గట్లేదు అని దే ఫర్దర్ గోయింగ్ టు అ సివియర్ డిప్రెషన్.
అందరికీ తగ్గిపోతుందంట, కానీ మరి నాకు తగ్గట్లేదేంటి అంటే నేను ఇంతనేమో అని అనుకుంటారు. సో ఎప్పుడూ కూడా నేను అందరికీ చెప్పేది ఒకటే, ఎవరైనా నాకు వచ్చి చెప్తారు, సార్ మా ఇంట్లో పెద్ద బాగా చదువుకున్న ఆయన ఉన్నారు సార్, ఆయన మెడిసిన్ ఎందుకు అని అన్నారు, అందుకే నేను ఆపేశానండి అని అంటారు. నేను వాళ్ళని అడుగుతాను, ఇవాళ మీరు వెయిటింగ్ హాల్లో చాలాసేపు వెయిట్ చేసి నాకు ఫీజు అన్నది కట్టి లోపలికి వచ్చి మీరు ఇంతసేపు వెయిట్ చేశారు కదండి, రేపు మీరు ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఇంతే అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరకు వచ్చి నాతో ప్లాన్ డిస్కస్ చేస్తారా? చేయరు. రేపు మీరు మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నప్పుడు లేదా ఒక పండగకి పట్టుచీర కొనుక్కోవాలనుకున్నప్పుడు నన్ను అడుగుతారా? అడగరు. బికాజ్ ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. సిమిలర్లీ ఎంతో చదువు ఎంతో మందికి ఉండొచ్చు, కానీ మానసిక ఆరోగ్యం గురించి మానసిక నిపుణులను అడగాలి. డెఫినెట్లీ. సో దట్స్ వాట్ ఐ టెల్ పీపుల్. ఎందుకంటే చాలామంది మెడిసిన్ వాడుతూ బాగా ఉన్నవాళ్ళు ఎవరో తయారు చేసిన భయం వల్ల, ఎవరో పెట్టిన ఈ అపోహల వల్ల మెడిసిన్ ఆపేయడము, మెడిసిన్ ఆపేసిన తర్వాత ఒక తీవ్రమైన ప్రమాదంలోకి వెళ్ళడము. మై ఫాదర్ ఆల్వేస్ టెల్స్ మీ వన్ రియల్ స్టోరీ అండి. ఒక వెరీ సీనియర్ అడ్వకేట్, వారికి హిజ్ వైఫ్ వాజ్ అన్వెల్. వారికి అప్పుడే కవల పిల్లలు పుట్టారు అండ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటాము యూజువలీ ప్రెగ్నెన్సీ తర్వాత. సో షీ హ్యాడ్ కమ్ డౌన్ విత్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. కొద్దిగా సైకాటిక్ పోస్ట్ పార్టమ్ సైకోసిస్ కూడా ఉండింది. అయితే ఆ టైంలో ట్రీట్మెంట్ అన్నది చెప్పడం జరిగింది, తీవ్రతను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంటికి వెళ్ళారు, 1 or 2 days మెడిసిన్ వాడారు. స్లైట్ ఇంప్రూవ్మెంట్ కనిపించే వరకు ఎవరో చెప్పారు, అవన్నీ వేస్ట్ మందులు, వాటిని వాడతారా, దానికి అడిక్ట్ అవుతారు, అది ఇది అని చెప్పే వరకు ఆయన మెడిసిన్ ఆపేశారు. మెడిసిన్ ఆపేసిన తర్వాత వాట్ హ్యాపెండ్ వాజ్ హారిఫిక్ అండి. ఆవిడ మళ్ళీ సైకాటిక్ ఎపిసోడ్లోకి వెళ్ళి 2 పిల్లల్ని తీసుకుని వెళ్ళి బావిలో పడేశారు, న్యూ బోర్న్ కిడ్స్. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్. మనము ఎవరి నుంచి అడ్వైస్ తీసుకుంటున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. నేను అందరికీ చెప్తాను, ఒకవేళ మీకు నా ట్రీట్మెంట్ మీద నమ్మకం లేకపోతే ఇంకొక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అండ్ దెర్ ఆర్ సో మెనీ గ్రేట్ సైకాట్రిస్ట్. ట్రీట్మెంట్ కంపల్సరీ. బట్ ట్రీట్మెంట్ని మీరు సొంతంగా ఆపకండి. ఒకవేళ ట్రీట్మెంట్ వల్ల మీకు ఏదైనా డిస్టర్బెన్సెస్ అనిపిస్తే వీ షల్ సిట్ డౌన్. ద గుడ్ పార్ట్ ఇస్ 2025లో దెర్ ఇస్ అ బాస్కెట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్. ఇప్పుడు సంబడి కమ్స్ అండ్ టెల్స్ మీ, నాకు నిద్ర పాడైంది, నిద్ర వచ్చేటట్టు మెడిసిన్ ఇవ్వండి. కొందరు అంటారు, నేను వర్కింగ్ క్లాస్లో ఉన్నాను, నాకు నిద్ర ఉండొద్దు, నిద్ర లేని మెడిసిన్ ఇవ్వండి. సంబడి కమ్స్ అండ్ సేస్, నా డిప్రెషన్ వల్ల నేను బాగా వీక్ అయిపోయాను, బరువు తగ్గిపోయింది, బరువు పెరిగేటట్టు ఇవ్వండి. సంబడి కమ్స్ అండ్ సేస్, ఐఎమ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐఎమ్ అన్ ఎయిర్ హోస్టెస్, ఐఎమ్ అ మోడల్, నేను వెయిట్ పెరగద్దు కానీ ట్రీట్మెంట్ కావాలి, వాళ్ళకి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఎవ్రీబడీస్ నీడ్ని కేటర్ చేసేటట్టు ఈ జనరేషన్లో మెడిసిన్స్ అన్నవి అవైలబుల్ ఉన్నాయి. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు గో టు ద రైట్ పర్సన్ అండ్ టేక్ ద రైట్ ట్రీట్మెంట్.